హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి నేనైతేనండి ఇక్కడే బిహెచ్ఎల్లో ఉన్న రాకీ గార్డెన్ పార్క్ అయితే వచ్చానండి. ఇక్కడ చాలానే బాగుందండి. పార్క్ అంతా ప్రకృతితోటి చాలా అంటే చాలా బాగుందండి. ఓ పక్కనంతా రోడ్డు అండి, పెద్ద రోడ్డు పక్కనే చిన్న రోడ్డు ఉందండి, గార్డెన్ ఉందండి, మొత్తం చెట్లతోటి అది చాలా బాగుంది. చూడండి ఇక్కడ తల్లి అయితే బిడ్డకు పాలు ఇచ్చేది సన్నివేశం చాలా బాగుంది కదండి. ఇవన్నీ చూస్తుంటే చాలా పాతకాలంలో తల్లులు ఎక్కడ కూర్చున్నా అన్నా సరే బిడ్డలకు పాలిచ్చే స్త్రీని ఒక మాతృదేవతలా చూసేవారు. ఇప్పుడైతే స్త్రీని మనం బయట కూర్చుని పాలు ఇస్తే కామంతో చూసే రోజులు అలా అయినాయండి. అప్పుడు ప్రకృతికిని అప్పుడున్న ప్రజలకి చాలా మంచిగా అనిపించేదండి. ఇప్పుడు చేసే పనులు చాలా భయంకరంగా ఉన్నాయి కదండి. చూడండి ఎంత బాగా ఉందో. అక్కడి నుంచి ముందుకు వెళ్తేనండి తల్లి ఇక్కడ బిడ్డని సంకలో వేసుకుని పనికి వెళ్తుందండి. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. ఇది కూడా చాలా మంచిగా అనిపించిందండి నాకు. మొత్తం అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఈ బొమ్మలు అయితే ఎంత అర్థాన్ని చూపిస్తున్నాయో చూసారండి. అన్ని చుట్టుపక్కల అంతా చెట్లు అండి, పెద్ద పెద్ద నెమ్మల్లో భలే ఉన్నాయండి పార్కులోని. ఈ పార్క్ వచ్చి కాసేపు ఉంటే మన అబ్బా మన తల్లి ఎలా ఉండేది, మన తల్లి అక్కడ నుంచి వచ్చాక ఇక్కడ జలకన్య అనేది ప్లేస్. జలకన్య అంటే మనకి సాహసవీర సాగర్ కన్య సినిమా చూసిన చూడండి, నిజంగా అలా అనిపిస్తుందండి. ఇక్కడికి వస్తే చుట్టూరు వాటర్ అండి. చూడండి ఇవి ఎంత ఉన్నాయి, రాళ్ళు అయితే పెద్ద పెద్దగా శిథిలాలుగా ఉన్నాయి. చాలా బాగుంది కదండి. ఈ ప్లేస్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. సాగర్ కన్య చూడండి ఎక్కడి నుంచి ఆహ్వానిస్తున్నట్టు ఉంది చూడండి. ఇది చాలా బాగుంది పార్క్ కూడా. చిన్నతనం బాగా గుర్తుకొస్తుంది కదా. ఎంత వయసు వచ్చినా ఈ బొమ్మలు గేమ్స్ అనేసరికి చిన్నతనంలో ఎలా ఉండేవాళ్ళు అలా అయిపోతాం కదండి. రండి ఫాలో మీ అంటే నేను ఆఫ్ చేయలేదా ఆఫ్ చేసా. అబ్బా చూడండి ఎలిఫెంట్ ఎలా ఉందా. పాపం దానికి వాటర్ లేనట్టు ఎండిపోయింది కదండి. అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్ బిహెచ్ఎల్లో టెంపుల్ అండి, చాలా పెద్ద టెంపుల్ ఉందండి. వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతిలో ఉన్నట్టున్నాడండి. తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత దుర్గామాత, చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. టెంపుల్ లోపల గుడి అయితే తీయనివ్వలేదండి, లోపలికి ఎంట్రీ లేదటండి. సెల్ ఫోన్లు ఇంక ఓన్లీ బయటే తీసుకోమన్నారండి. మీకోసం అయితే నేను బయటే తీసుకున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుంది. అంతా తిరిగానండి టెంపుల్ చుట్టూ, చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా అక్కడ నుంచి శ్రీకృష్ణుడు యొక్క బాగుంది కదండి. అసలు అయితే మంచిగా అనిపించినాయి అండి. అక్కడ కూడా ఫోటో ఇక్కడ చూసారా, దీని ప్రాధాన్యత నాగదేవత యొక్క మనమండి. ఇక్కడండి మనకి అక్కడ 4-5 శంఖాలు అయితే ఉన్నాయండి. ఎవరు వచ్చినా సరేనండి శంఖంలోనండి నీళ్లు పట్టుకునండి మన నాగదేవకి అయితే వేస్తున్నారండి. పక్కనే శివుడు కూడా ఉన్నాడండి. మనం నీళ్ళు తీసి నాగదేవతకి శివుడికి కూడా పోయొచ్చండి. చాలా ట్యాప్ కూడా అక్కడే ఉందండి. ఇంకోండి చూడండి నేను చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి అండి ఒక శంఖం తీసుకునండి వాటర్ నింపుకునండి మనం ఈ నాగదేవతకి అయితే వేయొచ్చండి. అక్కడి నుంచి అండి లోపలికి వెళ్ళి ఇంకోండి మన సాయిబాబా టెంపుల్ పక్కనే ఉందండి. ఒక విగ్రహం కింద బాగుందండి, గుడి కింద కట్టి. అది కూడా మంచిగా అనిపించింది. చూసారా అండి. ఇది టెంపుల్ అంతా మరొకసారి చూపించేస్తాను, చూసేయండి. మొత్తం అక్కడి నుంచి చుట్టూరు 2 దారులు అయితే ఉన్నాయండి. చాలా బాగుంది. ఒక పక్క నుంచి ఏమో మెయిన్ రోడ్డు నుంచి లోపలికి, ఒక పక్క నుంచి ఏమో పక్క నుంచి. చాలా బాగా అనిపించింది కదండి. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కొత్తగా చూసుకుని సబ్స్క్రైబ్ చేయండి.